సార్ ఇంత సర్వీస్ చేస్తున్నారు నియోజకవర్గంలో. రోజు భోజనాలు ఎవరన్నా ఈ హైవే మీద నుంచి ఎళ్తా ఉంటే ఒక ఫోన్ చేస్తే ఆళ్ళొచ్చే టైంకి ఒక బస్సేసుకొనొచ్చినా, ఏదేసుకొనొచ్చినా భోజనాలు రెడీ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ నియోజకవర్గంలో. ఇంతమందికి ఎంత రాజకీయం చేయాలంటే ఎంత ఖర్చవుతది సార్ ఇప్పుడు? ఏదో ఖర్చవుతూ ఉంటది. భగవంతుడున్నాడు గదా! చూసుకుంటానికి. అంటే చింతమనేని గారికి ఓపెన్‌గా వ్యాపారాలు ఏమీ లేవసల. లేవు. ఇప్పుడు మీరంటే బాగా ఇష్టపడేవాళ్ళందరూ చింతమనేని గారు ఎ రాజకీయాల్లోకొచ్చి పోగొట్టుకున్నారు తప్ప ఇక్కడ సంపాదించుకున్నదేం లేదని అంటారు. మీ ప్రత్యర్థులేంటంటే శాండు, ల్యాండు, మైను లేకపోతే వైను ఈట్లి మీద అన్నీ సంపాదించుకున్నారండి. ఏది కరెక్ట్ ఇందులో? ఇప్పుడు నా నియోజకవర్గంలో శాండ్ లేదు. ఉందా? శాండ్ లేకుండా మీరు శాండ్ ఇబ్బంది పడ్డారది. ఆ! అదే విచిత్రం. శాండ్ నా నియోజకవర్గంలో లేదు. నా దగ్గర ఉంది తమ్మిలేరు. అవును. తమ్మిలేరులో శాండ్ ఉచిత శాండు. ఎవడికవుతే ఎవడు కావాలంటే ఆడు ట్రాక్టర్ ఏసుకెళ్ళి శాండ్ తవ్వుకుని ఎవడికి రూపాయి కట్టుకోకుండా ఏసుకెళ్ళిపోవచ్చు. మీరిప్పుడెళ్ళి చూసినా కనపడతానే ఉంటది. ఓకే. మీరేదైనా ట్రాక్టర్ తీసుకొచ్చి మీరు పట్టుకెళ్తే కూడా మీకే అర్థమవుద్ది. డబ్బులు ఎవడో తీసుకుంటున్నాడో లేదో. వాడి వాళ్ళకి మైండ్ పోయి, వాళ్ళకి పిచ్చెక్కి వాళ్ళు మాట్లాడతారు తప్ప ల్యాండ్ అంటున్నారు. పోనీ నేను ఎవడైనా కబ్జాలు చేశానా? నేను ఎక్కడన్నా విలువైన ఆస్తులు కొట్టేశానా ఎవడైనా లిటిగేషన్లు క్రియేట్ చేశానా? చెప్పండి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా గోదావరి జిల్లాలో లిటిగేషన్స్ తక్కువే ఏదన్నా సరే. కాదు కదా! పోనీ మీరు హైవే పక్కన పలానోడిది ఒక 2 ఎకరాలు మీరు ఆక్రమించారు కదా! విలువైన భూమి. పోనీ ఈ ఎకరం వాడిది కొట్టేశారు కదా! మీ పొలం పక్కోడిది అని మీరేమనుంటే హిస్టరీ తీసి చెప్పండి, తప్పేం లేదు. అడిగితే సమాధానం చెప్తా. ల్యాండ్ అయిపోయింది, శాండ్ అయిపోయింది. మైను, వైను. నా దగ్గరేం మైన్స్ లేవు. ఇక్కడ ఎర్రమట్టి, కంకర, గ్రావెల్ తప్ప ఇక్కడేం మైన్ అనేది ఒక కనీసం బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ మెటీరియల్ బ్లాక్ స్టోన్ కూడా లేదు మా ఏరియాలో. మా ఏరియాలో కాదు, మా జిల్లాలో లేదు అసల. ఒక మాటలో చెప్పాలంటే మా ఏలూరు జిల్లాలోనే అసలు ఒక్క క్వారీ కూడా, క్రషర్ కూడా లేదు. ఒక్క క్రషర్ కూడా లేదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకా అదైపోయింది. వైను. వైన్ అంటున్నారు. వైను గవర్నమెంట్ ఆక్షన్ పెట్టింది. ఆ ఆక్షన్‌లో అనేక మంది పాడుకున్నారు. మా కార్యకర్తలు కూడా టెండర్లు వేశారు. డీడీలు కట్టారు. మా వాళ్ళకి షాపులు వచ్చినాయి. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంకా దాంట్లో వైన్‌లో మేమేమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తెచ్చి ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ ఊర్లో కానీ సరఫరా చేస్తున్నానా? నేనేమి వైన్ మీరన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ ఉన్నటువంటి వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, వైన్ నేను తెచ్చి ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ పంపిణీ చేస్తూ ఉంటే, సేల్ చేస్తూ ఉంటే వైన్ ద్వారా నీకు గవర్నమెంట్ ఆదాయాన్ని గండికొట్టి వేరే రాష్ట్రాల నుంచి డ్యూటీ కట్టుకోకుండా డ్యూటీ ఫ్రీ ముందు తెచ్చేసి నువ్వు ఆ డబ్బంతా నువ్వు సొమ్ము చేసుకుంటావు మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. అఫీషియల్గా గవర్నమెంటే పాటలు పెడితే మా కార్యకర్తలు, కూటమి నాయకులు పాడుకుంటే, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటే అది మీరు నాకు ఆపాదిస్తుంటే ఏ విధంగా డబ్బులు వస్తాయో చెప్పండి పోనీ. నాకు తెలియనటువంటి మార్గాలు, జగన్కి తెలిసినటువంటి మార్గాలు లాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా ఇన్కమ్ రావడానికి నేను కూడా దాన్ని ఫాలో అవుతా, తెలివితేటలు నేర్చుకుంటా. నాకైతే తెలిసి మరేమీ కనపడతలా. సార్ చింతమనేని గారు కొంచెం దూకుడు స్వభావం ఎక్కువ. కాకపోతే మీరిందాకన్న మాటే చింతమనేని గారి భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కాలుస్తానికని వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ, వాళ్ళ తాలూకు మీడియా గానీ ప్రయత్నిస్తది. అప్పుడు వనజాక్షి గారి ఇష్యూ గానీ, లేకపోతే మొన్న జరిగిన ఇష్యూ గురించి గానీ. అంటే మీకు క్లియర్‌గా ప్లాన్ అర్థమవుతుంది. బట్ ఆ ప్లాన్‌లో ఇరుక్కుంటున్నారని అనిపించట్లా? కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని విషయాలు అలా జరుగుతూ ఉంటాయి. నేను ఎవడో ప్లాన్ వేస్తే వాళ్ళ ప్లాన్‌లో నేను బలయ్యానని నేను అనుకోను. మా పార్టీలోనే కొంతమంది ఎదవలు ఆ రోజున ఎదవేడి పీడిశారు. వాళ్ళ బతుకేమైపోయిందో మీరే చూశారు. ఇంకా వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలా. ఎందుకు బయటికి రాకుండా పోయారు. వనజాక్షి గారిని ఇప్పుడు అడిగినా అట్టగా ఉండాలి నేను, మీరు అడిగినా సరే. నిజంగా మా కక్ష సాధించిన చర్య ఉంటే మరి వనజాక్షి మీదకి మేము పగబట్టి ఇబ్బంది పెట్టాలి కదా! ఎప్పుడన్నా అలాంటి బుద్ధి కానీ, అలాంటి తత్వం కానీ మా పార్టీకి కానీ, మాకు కానీ ఉందా?